యేసుక్రీస్తు బలి అవ్వటానికి మరియా తన వంతు సహకారం, తన వంతు పని తను నిర్వర్తించింది. కానీ ఈరోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనమే పరిమళ వాసనగా మారిపోవాలటండి. పరిమళ వాసన కలిగినట్టు అత్తరు తీసుకొని వచ్చి ఒకనాడు మరియ ప్రోక్షించింది యేసుక్రీస్తు మీద. కానీ ఈరోజు అదే అత్తరు వాసన, అదే పరిమళాన్ని వెదజల్లే వారిగా మన జీవితాలు మారిపోవాలి అంటున్నాడు. పరిమళ వాసనగా ఎప్పుడు మన జీవితాలు వెలుగుతాయి? మనలో పాపాన్ని మనం తీసివేసుకున్నప్పుడు, మనం పరిశుద్ధులుగా మారినప్పుడు, వాక్యాన్ని బట్టి మన ప్రవర్తనను సరిచేసుకున్నప్పుడు అండి. మనం పరిశుద్ధులుగా మారి మనం మారటమే కాకుండా మనలో పరిమళాన్ని మనం నింపుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఆ వాసనను అందించగలమండి. ఆ వాసనను, ఆ పరిమళాన్ని మనం అందించి అనేక మంది ఆత్మలను ఈరోజు దేవుని యొద్దకు తీసుకురాగలం. ఒక మరి అలాంటి కార్యమే చేసిందండి. తను పరిశుద్ధురాలిగా మారిపోవటమే కాదు, యేసుక్రీస్తు వారు మరణిస్తే లోకరక్షకుడు మరణించటం చేత లోకానికి అందరికీ రక్షణ కలుగుతుంది, అనేక మంది దేవుని యొద్దకు నడిపింపబడతారని గొప్ప ఆలోచన అండి. పేతురు గారి కంటే గొప్పదైన ఒక స్త్రీగా ఉండండి, ఒక స్త్రీగా ఉండి గొప్పగా ఆలోచించి గొప్ప కార్యం చేసింది. కానీ ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ముందు మనం పరిశుద్ధపరచుకోవాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. మన ప్రవర్తనలో, మన మాటలో, మన కార్యక్రమాల అంతటిలో మార్పును తీసుకురావాలి.